మమ్మీ నువ్వు ఫుడ్ తింటే బేబీకి వస్తుంది. అవునా నేను ఫుడ్ తింటే బేబీకి వెళ్తుందా? అవును, బికాజ్ యు హావ్ ఎ బేబీ ఇన్ యువర్ టమ్మీ. ఓ నా టమ్మీలో బేబీ ఉందా? అవును, దట్స్ వై ఇట్ విల్ గో టు ది బేబీ. ఓకే. ఏం తింటావు? ఏం తినాలో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఏంటంటే ఇది నార్మల్గా 8 weeks to 10 weeks మధ్యలో చేస్తారు. నాకు ఈరోజుతో 8 weeks కంప్లీట్ అయ్యాయి. సో ఈరోజు ఫస్ట్ అపాయింట్మెంట్. బేబీ హార్ట్ బీట్ చూస్తారు. దానికి ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ అన్నట్టు ఈ ప్రెగ్నెన్సీ కూడా ఏమంత ఈజీగా అయితే ఏం లేదులేండి. ఈ వింటర్లో సిక్ అయినట్టు నేను ఏ వింటర్లో సిక్ అవ్వలేదు. కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 3 నెలల్లో 3 times ఫ్లూ వచ్చింది నాకు. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం థ్రోట్ అంతా అప్సెట్ అయ్యింది. అందుకే కొంచెం హాట్ వాటర్. ఈ టైంలో ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వేసుకోకూడదు అనమాట. ఏ మెడిసిన్ వేసుకోవాలన్నా ఒకసారి డాక్టర్ని అడిగి వేసుకోవాలి. అట్నే చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ కాబట్టి అన్ని ఫుడ్లు పడవు. మనకి పడే ఫుడ్లలోనే ఆప్షన్స్ కొంచెం హెల్తీగా ఉండేటి చూసుకోవడం బెటరు. నేనైతే ఇక్కడ ఇడ్లీ తింటున్నాను. ఇడ్లీ ఏంటంటే పొట్టు మినపప్పు కొంచెం పొట్టు ఉండేలాగా చూసుకొని దాంట్లో కొంచెం స్పినాచ్ కానీ క్యారెట్ కానీ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను. ఒక వాటర్ బాటిల్. ఫస్ట్ స్కానింగ్స్ కొంచెం చూడడం కష్టం కాబట్టి వాటర్ ఎక్కువ తాగమంటారు. బ్లాడర్ అనేది ఫుల్గా ఉండాలి. To see the doctor. To see the baby. మమ్మీ డబ్బీలో బేబీ చూపిస్తారు ఈరోజు. You want to see? Yeah. You want to see? Yeah, I can wait to see what its name is. టీవీ చూడు, నాకు ఫోన్లో చూడు. ఫోన్లో వేరే వ్యూ. ఫోన్ Or the TV picture. టీవీ పెట్టారు. Or the TV picture. ఇక్కడ అందరం ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట. మా హస్బెండ్, మా సుహర్ష్ గారు అయితే ఇంకా సూపర్ ఎగ్జైటింగ్. వాడు అస్సలు ఆగట్లేదు. స్కాన్ అయిపోయాక బేబీని చూసి మురిసిపోయి వచ్చి నాకు కిస్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా ఫస్ట్ ఆ లిటిల్ హార్ట్ బీట్ చూసినప్పుడు వచ్చే ఆనందం దానికి స్పెషల్గానే ఉంటుంది అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేము. స్కానింగ్ ప్రతిదీ మనకు కనిపించేలాగా మనకు ఆపోజిట్లో ఒక టీవీ పెడతారు. స్క్రీన్ ఉంటుంది. మంచిగా వాళ్ళు స్కాన్ చేసినంతసేపు మనకు కూడా చూపిస్తారు ఏం జరుగుతుంది ఏమి అనేసి. సుహర్ష్ అప్పుడు కరోనా ఉన్నిందనమాట. అప్పుడు మా హస్బెండ్ అలో చేశారో లేదో కూడా గుర్తులేదు. 5 years గ్యాప్ కాబట్టి కొన్ని గుర్తులేవు. అంటే ఆ మూమెంట్స్ గుర్తున్నాయిలే కానీ అక్కడ ఏం జరిగింది గుర్తులేవు. అందుకే ఈసారి కొన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావాలి. ఇలా క్యాప్చర్ చేసుకుంటే లైఫ్ ఏదైనా చూసుకున్నప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనకు ఫ్యామిలీ డాక్టరు, గైనిక్ డాక్టరు అండ్ స్కానింగ్ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్ళాలి. గైనిక్ అపాయింట్మెంట్ అయితే ఇప్పుడే ఇవ్వరు, దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీ డాక్టరే చూస్తూ ఉంటుంది. ఇంకా స్కానింగ్ అనేది స్కానింగ్ సెంటర్కి రావాలి. మీకోసం వెయిట్ చేస్తున్నాం. మేము ముగ్గురం మీకోసం వెయిట్ చేస్తున్నాం. We are waiting for you, baby. Come, we will play together. We are gonna come. We're gonna play together. We're waiting. Okay. ఎవ్రీథింగ్ అంతా ఓకే అని చెప్పింది. అపాయింట్మెంట్ అయిపోయినాయి. 8 weeks 3 days అంట. 8 weeks 3 days అంట. 8 days. ఇప్పుడు ఈ రోజుకి 8 weeks కంప్లీట్ అయింది. 3 days ముందు అంతేలే. నేను 27 కదా సైకిల్ డేట్ నాది. వీళ్ళు 30 days అట్లా అయిపోయింది. అబ్బా నిజంగా ఎండ ఉంటే ఊర్లో ఎంత ప్రశాంతంగా ఉందో. ఎండ ఉంటే ఊరి కంటే మించిన ఊరే ఉంటుంది. 3 నెలలు అజ్ఞాతంలో ఉండిపోయి కార్ వస్తుందిరా. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. స్టార్ట్ అవుతుంది. ఎందుకు అప్సెట్ అవుతున్నావు? నేను ఇంటికి వదిలిపెట్టి నేను సొసైడ్ పోదాం పద. Just use this paper. We don't need that. That's not our paper. She just gave it. Baby bond up tummy-lo. Huh? Chinny tiny baby. Hi. I should ఐస్ వాట్ ఎందుకు బుజ్జి దాంతో ఆడుకుంటాను.
స్లిప్ అవుతుంది, కాలు పడుతుంది. షోస్ కాలు పెట్టు. అమ్మా ఐస్ వద్దులే బుజ్జి, వాడిని మామూలు స్లిప్పర్ బుజ్జి. లోపలికి పో. గోంగుచా. Bubble tea, mommy. ఓ బబుల్ టీ నా గోంగుచా అంటే. అవునా బుజ్జి? Gongcha. మరి ఎట్లా తెలుసురా మీకు ఇవన్నీ? నాకు తెలీదు. Gongcha fells, mommy. కాళ్ళు లాగుతున్నాయి. ఓ కార్లా ఆగుతాయి ఈ మామూలే. కమ్యూనిటీ న్యాచురల్ ఫుడ్స్ అంట బుజ్జి. ఎక్కడ కమ్యూనిటీ కేఫే? ఎట్టా అమ్మ మంచిదై మిమ్మల్ని రానిచ్చింది బుజ్జి. నా ఫేసు వెలిగిపోతుంది. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది బుజ్జి బయట. చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఒక నెల ప్రపంచంలో ఏం జరిగిందో సంబంధమే లేకుండా పోయింది ఫ్రెండ్స్. నాకు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. 8కి ఒక అపాయింట్మెంట్ ఉండిందా? అంత సీక్రెట్లు అయితే అట్టక్క. అంత సీక్రెట్లు ఎవరన్నా వచ్చారు అపాయింట్మెంట్? మాకు తెల్లారడం అంటే 10, 2 అయితే ఏదో మార్నింగ్ వచ్చినట్టు వచ్చామాట అయ్యానికి. వాడు రేపు పొద్దున స్కూల్ కట్ట పోతున్నా అర్థం కావట్లేదు. వాడిని కూడా వేయించడం 10:30 లేచాడు దునపోతు వేసినట్టు. విచిత్రం. వాడికి లేని హ్యాబిట్స్ లేవు బుజ్జి. 10:30 లేస్తాడు, సోమవారం నాకు లేస్తాడు, రాత్రి 12 నిద్రపోతాడు, అన్నం తినడు, టీవీ అంటే పిచ్చి, ఫోన్ అంటే పిచ్చి. చూడండి ఇంత స్ట్రెస్ పెట్టుకొని కూడా మళ్ళీ ఇంకొక ప్లాన్ చేస్తున్నాం మేము మామూలుగా అంతేలా. మా ఇంట్లోనే ఇట్లా ఉంటుందా? మీ ఇళ్ళల్లో కూడా ఇట్నే ఉంటుందా ఫ్రెండ్స్? మా సుదర్శి గాడు అయితే ఒక టైం టేబుల్ అస్సలు ఫాలో కాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు లేచాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు నిద్రపోతాడు. అబ్బావని అసలు రేపు టైం టు టైం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలనో అర్థమే కాదనమాట. చిట్టి తల్లా యాక్చువల్లీ 5 months ఉంటే అప్పటికి బేబీ మంచి ఫామ్ ఉంటుంది కదా. 8 weeks అంటే 2 months అవుతుంది కదా ఆల్రెడీ. 2 months అయిపోయింది, ఇంకా 3rd month వస్తుంది. ఇంకా 5 days లో 3rd month వస్తుంది. 4 days అట్లా కాదు బుజ్జి. సెప్టెంబర్ లో ఇచ్చారు September 14th. Slight right onto the Alberta 2 North ramp. చిటిదల్లో చిటి బాబు ఆల్రెడీ వచ్చేసి కోరుకునే దానికి కూడా లేదు. చిటిదల్లే కావాలి, చిటి బాబు 2 రోజులు ఉంటే తెలుస్తుంది. హార్ట్ బీట్ వచ్చిందంటే ఇంకా బేబీ ఫామ్. హెడ్ చూపించింది, బోన్ చూపించింది. ప్లెజెంటా ఉండదు, సాక్ అదే కదా చెప్పింది. ఫుడ్ అంతా ఇది ప్లెజెంటా టేక్ ఓవర్ చేసేంత వరకు ఆయన ఏం వెహికల్స్ లేవు. అది చూడు బుజ్జి ఎంత ఉందో. ఆ టైర్లు చూడు బుజ్జి. ఇది తోలుతా ఇచ్చావు బుజ్జి. సక్సెస్ఫుల్లీ గంట సేపు ఉన్నాం బుజ్జి. గంట. ఐ యామ్ హంగరీ. చాకలేస్తుంది. ఇక్కడ చూడు, ఆకలిస్తుందా నీకు కూడా? వేస్తుంది, తిండి తినకోకుండా వేస్తుంది. హలో ఆకలి బుజ్జి బాబుజీ విన్నా. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫుడ్ ఆప్షన్స్ అంటే చాలా కష్టం అండి. ఏం తినాలనో బయట ఏం అర్థం కాదు. ఎందుకంటే మనకు కొన్ని ఫుడ్స్ పడతాయి, కొన్ని ఫుడ్స్ పడవు. నన్ను అడిగితే మోస్ట్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. మాకు రెస్టారెంట్ ఉన్నప్పటికీ నేను చెప్పే మాట అదే, అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినకండి, ఎక్కువ హోమ్ ఫుడ్స్ తిన్నీకే ట్రై చేయండి. ఎందుకంటే హై క్యాలరీస్ ఉంటాయి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, మనకు ముందే వామిటింగ్స్, నాజియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తింటే కడుపులో తిప్పడాలు ఇవన్నీ ఉంటాయి. హై ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. ఈ ట్రైమిస్టర్లో ఎట్లాంటి ఫుడ్లు తింటారు ఏంటి అనేసి ఒక చిన్న వ్లాగు, అట్లే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానన్నమాట.
మామూలుగా అయితే నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు కానీ సుగర్ష్ అప్పుడు కానీ డాక్టర్స్ నాకేం చెప్పారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది మనకు కొంచెం నాజియా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, సరిగ్గా ఫుడ్ తినాలనిపించదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ నాజియా వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫుడ్ సరిగ్గా తినలేము ఈ మంత్స్లో, అస్సలు సహించదు కదా. అందుకే డాక్టర్స్ నాకేం చెప్పారంటే ఏదైతే పడుతుందో అది తినమన్నారు. అంటే పడుతుంది కదా అని హై ప్రాసెస్డ్ ఫుడ్, హై జంక్ ఇది కాదు అర్థము. హెల్దీ ఆప్షన్స్లలోనే మనకు కొన్ని పడవు, కొన్ని పడతాయి కదా, దాంట్లో చూస్ చేసుకొని కొంచెం కొంచెంగా తినమని చెప్పినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్పినాచ్ అనేది కొన్ని డేస్లలో పడదు కాదు. ఇప్పుడు పాలకూర ఉంది, పాలకూర హెల్త్కి చాలా మంచిది, ఫోలిక్ చాలా ఉంటుంది, ఫస్ట్ ట్రైమిస్టర్లో తినమంటారు. పడితే తినచ్చు, పడట్లేదు ఒకవేళ తింటానే వామిటింగ్ అయిపోతుంది అనుకో, అట్లా హెల్దీ ఫుడ్ అయినప్పటికీ తింటానే వామిటింగ్ అయిపోతుంటే డాక్టర్స్ అవాయిడ్ చేయమన్నారు. మరీ తిని మళ్ళీ త్రో అప్ అయి ఇబ్బంది పడేదానికంటే ఇట్స్ ఓకే, కొంచెం టైం ఇస్తే మళ్ళీ కొన్ని డేస్ అయ్యాక అది పడుతుంది. కాబట్టి ఏదైతే మనకి సహిస్తుందో అది మాత్రమే తినమన్నారు. అలాగా నాకు ఈ ట్రైమిస్టర్లో ఏమైతే సహిస్తుందో అదే తిన్నాము, ఏదైతే సహిస్తుందో అదే తింటున్నాను అనమాట. మోస్ట్లీ ఏం తింటాము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి ప్రోటీను, ఎగ్స్, ఆకుకూరలు, పప్పు ఇవన్నీ తింటాం కదా, దాంట్లలో నాకేం పడుతుందో అది మాత్రమే తింటున్నాను. అది మీకు రఫ్గా ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే, అంటే 4 వీక్స్ అప్పుడు మనకు ప్రెగ్నెంట్ అని తెలిసిపోద్ది కదా, 4 వీక్స్ నుంచి 7 వీక్స్ వరకు ఫుడ్ కొంచెం బాగానే తిన్నాను, అన్నీ పడ్డాయి. ఇది పడదు, ఇది సహించట్లేదు, అది సహించట్లేదు అనుకోకుండా 7 వీక్స్ వరకు అసలు నాకు వామిటింగ్ సెన్సేషనే లేదు. అండ్ ఒక్కొక్కసారి అయితే నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా గుర్తులేదు నాకు, అట్లా ఉండేదన్నమాట. అంత ఎనర్జెటిక్గా నార్మల్గానే అన్నీ తినేదాన్ని. 7 వీక్స్ ఎండింగ్ నుంచి నాకు కొంచెం వామిటింగ్స్, నాజియా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అన్నీ తినలేకపోతున్నాను, అస్సలు చికెన్ కానీ అవి అయితే అస్సలు తినలేకున్నాను. సో ఏదైతే సహిస్తుందో అది మాత్రమే తిన్నికి ట్రై చేస్తున్నాను. ఇది నా లంచ్ అనమాట. పప్పు వచ్చేసి ఏంటంటే పెసరపప్పు స్పినాచ్ చేసిందనమాట. కారం చాలా తక్కువ వేసుకున్నాను. ఇంత మనం స్పైసీగా తిన్నామంటే కడుపులో మంట మామూలుగా రాదు. అందుకే కారం తక్కువ ఉంటే ఎక్కువ కూర తిన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగా పర్ డే 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకోనికి ట్రై చేస్తాను. అలాగే రైస్ ఒక్కొక్కసారి ఓపిక ఉందంటే ఒక్కొక్కసారి ఫ్రై కూడా చేసుకుంటాను. ఓపిక లేనప్పుడు ఇలాగా ఏదో ఒక కూరగాయలు కలిపేసి పప్పులాగా లేకుంటే ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకొని తినేస్తా. ఏంటక్క పప్పు ఎంత ఉందనుకుంటానరా? నాకు కొంచెం యాసిడిటీ ఉంది, కొంచెం ఏంటి ప్రెగ్నెన్సీలో బాగా వస్తుంది. ఇంకా హార్ట్ బర్న్ అప్కమింగ్ మంత్స్లో ఇంకా అసలు భరించలేము. సుహర్ష్ అప్పుడైతే అస్సలు తట్టుకోలేకపోయి లిటరల్లీ ఏడ్చేదాన్ని యాసిడ్ రిఫ్లెక్షన్తో, హార్ట్ బర్న్తో. అందుకోసమే నేను స్పైస్ లెవెల్స్ అనేది ఇప్పటి నుంచే చిన్న చిన్నగా అన్నీ తగ్గించుకుంటూ వస్తున్నాను. నార్మల్గా ప్లానింగ్ నుంచే నేను కొంచెం స్పైస్ లెవెల్స్ అనేది తగ్గడం స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు స్పైసీగా తినాలనిపిస్తుంది, ఎప్పుడో ఒక్కసారి, వెరీ రేరు, అది కూడా ఒక 2-3 ముద్దలు మాత్రమే స్పైసీగా ఏదన్నా పచ్చళ్ళతో తింటా. మోస్ట్లీ కారం తక్కువ ఉండే ఫుడ్లు తిన్నీకే ట్రై చేస్తాను. కందిపప్పు కొంచెం బ్లోటింగ్ ఎక్కువ ఉంటుందనేసి పెసరపప్పుతో చేసుకున్నాను అనమాట. కొంచెం పప్పు ఎక్కువ, ఆకుకూర ఎక్కువ వేసుకొని ఇలాగ పప్పు చేసుకొని 2 బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ అయితే పర్ డే బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదో ఒక టైంలో లంచ్లో కానీ 2 తిన్నీకి ట్రై చేస్తాను. టైం ఉన్నప్పుడైతే కనుక ఫ్రై కూడా చేసుకుంటాను. ఈరోజు టైం లేదు, అసలే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకొకడు ఉన్నాడు కదా, బయట ఒకడు ఉన్నాడు, లోపల ఇంకొకరు ఉన్నారు. సో సుహర్షను కూడా టేక్ కేర్ చేయాలి. దట్టు సుభా ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి నాకు అస్సలు ఓపిక ఉండదు. ఓపిక లేకపోయినా కూడా నేను ఏం చేసేస్తానంటే రైస్లోనే వెజిటేబుల్స్ వేసేసి రైస్ వండేటప్పుడే దీంట్లో వెజిటేబుల్స్ వేసేసి వండేస్తా. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు వండేసి ఏదో ఒక కూర, రసము ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్ అయిపోతా. బట్ మీల్లో మాత్రం కొంచెమైనా ఫైబర్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకుంటాను, ప్రోటీన్ కూడా అలా అన్నమాట. అలాగా నా లంచ్ మీల్, ఏ ఫుడ్ అయినా కూడా బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. బ్యాలెన్స్డ్ మీలు, కొంచెం ఉప్పు కారాలు తక్కువ తినాలి, ఎందుకంటే చెప్పాను కదా అసిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోలేము. అవి ఆకుకూరలు మన ఇండియాలో అయితే ఇంకా చాలా రకాలు దొరుకుతాయి కదండి. అన్ని ఆకుకూరలు తినచ్చు, ఇది తినకూడదు, అది తినకూడదు ఏం లేదు.
కొంతమంది అనుకుంటారు గోంగూర తింటే దురద అది ఇదని, ఏమీ ఉండదు అసలు. అదంతా నాకైతే ఒకసారి మీరు ఏ ఫుడ్ తినాలన్నా ఒకసారి మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి మీరు తినండి. మోస్ట్లీ ఏదైనా కూడా డాక్టర్స్ అన్ని ఆకుకూరలు రికమెండ్ చేస్తారు. అలాగా రోజు ఒక ఆకుకూర తింటే చాలా మంచిది. ట్రై టు ఈట్ ఆకుకూరలు. ఒకవేళ పర్లేదు అంటే సహించట్లేదు, తిన్న వెంటనే వామిటింగ్స్ అవుతుందంటే కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వండి, ఏం పర్లేదు. పడేటి ఇంకా ఏమైనా ఉంటాయి కదా మనకు సహించే వెజిటేబుల్స్, అవి తీసుకోండి. ఖచ్చితంగా మ్యాండేటరీగా తినేసి తిన్న వెంటనే త్రో అప్ చేస్తే ఏం లాభం ఉండదు కదా. అది నాజియాను కూడా ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అని కొన్ని టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీలైతే చేస్తానన్నమాట. అంటే నాకు డాక్టర్స్ చెప్పినవి, నాకు వర్కౌట్ అయినవి మీతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్.